అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ఆసనాలు చేయడంతో మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ప్రాణాయామం చేయడం వల్ల మన ఆయుష్ని పెంచుకోవచ్చు. ఇవాళ మన యోగ మంత్రలో థైరాయిడ్ కోసం సంతులాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో విలీక క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. విలీక క్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత ఇదే స్థితిలో తలని వెనక్కి వంచి కుడి చేతి చూపుడు వేలుని గొంతు మీద ఉంచి ఇప్పుడు ఇదే స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలని కిందకు వంచి సాధారణ స్థితిలో తలని ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడి చేతి చూపుడు వేలుని గొంతు కింద నుంచి తీసి 2 చేతులను లింగముద్రలో పొట్ట కింద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కళ్ళు మూసుకొని లింగముద్రని కిందకు తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోరు తెరిచి ఓం అనే శబ్దం చేస్తూ పీల్చిన శ్వాసను వదిలేయాలి. ఈ విలీక క్రియ ప్రాణాయామం చేయడం వలన థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసి థైరాయిడ్ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలతో సహా నడుముని కిందకు దించి శ్వాసను పీల్చి నోటి ద్వారా వదులుతూ కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను ఇంకొకసారి చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 3 సార్లు చేసుకోవాలి. ఈ విలీక క్రియ ప్రాణాయామం చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ గా తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఏకాగ్రతను ఈ విలీక క్రియ ప్రాణాయామం చేయడం ద్వారా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ విలీక క్రియ ప్రాణాయామంతో బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ మెరుగవుతుంది. అలాగే బాడీని యాక్టివేట్ గా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను లింగముద్రలో నుంచి పైకి లేపి ముందుకు చాపి 2 చేతుల వేళ్లను ఓపెన్ చేసి ఉంచాలి.
ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ విలేఖక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ విలేఖక్రియ ప్రాణాయామం చేయడంతో థైరాయిడ్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న టాక్సిన్లను, విష పదార్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సంతులాసనం చేయడానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా బాడీని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవడం కోసం వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత సంతులాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. సంతులాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని నమస్కార ముద్రలో నుంచి కళ్ళు తెరిచి 2 చేతులను ముందుకు చాపి తరువాత చేతులను పక్కకు చాపి ఇదే స్థితిలో తలతో సహా నడుమును కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత తలతో సహా నడుమును సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఆ తరువాత కుడి చేతిని ముందు వైపునకు చాపి ఇదే స్థితిలో తలతో సహా నడుమును ఎడమవైపునకు తిప్పుతూ ఎడమ చేతిని ఎడమవైపు వెనకకి చాపి ఉంచాలి. ఆ తరువాత తలతో సహా నడుముని సాధారణ స్థితిలోనికి ఉంచి 2 చేతులను ముందుకు చాపి ఉంచి ఆ తర్వాత 2 చేతులను ఇదే స్థితిలో కిందకు దించి మోకాళ్ల మీద 2 చేతులను ఉంచి తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 4 రౌండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలను కిందకు దించి మరలా పైకి లేపుతూ ఈ విధమైన వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును కిందకు దించి నుదుటిని నేలకు ఆనించి తలని మరలా పైకి లేపి కిందకు దించుతూ మరొక 10 సెకండ్లు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ వార్మప్ని ముగించవచ్చు. సంతులాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత 2 చేతులను నమస్కార ముద్రలో ఉంచి తలను వెనక్కి వంచి ఆ తర్వాత 2 చేతులను మెడ మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో మెడ మీద 2 చేతులను ఉంచి మునివేళ్లతో మెడ మీద నొక్కుతూ ఉండాలి. ఈ సంతులాసనం చేయడం వలన గొంతు చుట్టూ బటర్ఫ్లై ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమై థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుతుంది. ఇలా ఈ క్రియను 50 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కిందకు దించి శరీరాన్ని బోర్లా గాలిలో ఉంచి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి కాళ్ల పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 మోకాళ్ళని నేలకు ఆనించి తలను కిందకు వంచి 2 మోచేతుల మధ్య నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత
మరలా శరీరాన్ని గాలిలో ఉంచి మోకాళ్ళని గాలిలో పూర్వపు స్థితిలో ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమ చేతిని గాలిలో నీటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ సంతోలాసనం చేయడం వలన వెన్ను నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని నెమ్మదిగా కిందకు దించి ఆ తర్వాత నడుము వరకు కింద భాగాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా శరీరాన్ని గాలిలో బోర్లా ఉంచి ఇదే స్థితిలో శరీరాన్ని కుడివైపునకు తిప్పుతూ ఇందాక ఎడమవైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఈ సంతోలాసనం చేయడం వలన జీర్ణక్రియ బాగా జరిగి అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను కుడివైపునకు కూడా మరొక 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని పూర్వపు స్థితిలో ఉంచి 2 మోకాళ్లను నేలకు ఆనించి తలను కిందకు వంచి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి కుడి కాలును ఫోల్డ్ చేసి నేలకు ఆనించి ఎడమ చేతిని నడుము మీద ఉంచి తరువాత నెమ్మదిగా ఎడమ చేతిని పైకి నిటారుగా గాలిలోనికి లేపి ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమ చేతిని పిడికిలిని బిగించి తలని కొంచెం వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు దించి పూర్వపు స్థితిలో ఉంచి ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుము వరకు కింద భాగాన్ని నేలకు ఆనించి ఎడమ చేతిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా శరీరాన్ని బోర్లా తిప్పి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి శరీరాన్ని గాలిలో బోర్లా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 మోకాళ్లను నేలకు ఆనించి తలను కిందకు వంచి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను పైకి లేపి శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి నేల మీద ఉంచి తలని పైకి లేపి ఆకాశాన్ని చూసే విధంగా తలని పైకి లేపి ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి ఉంచి ఇప్పుడు ఇదే స్థితిలో చేతి పిడికిలిని బిగించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుము కింద భాగాన్ని నేలకు ఆనించి కుడి చేతిని ముందుకు చాపి నేలకు ఆనించి తలను కుడి చేతి మీద ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా
కుడి చేతిని తలను పైకి లేపి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి తలతో సహా నడుమును పైకి లేపి కుడి చేతిని నేల మీద ఉంచి ఎడమ చేతిని పొట్ట మీద ఉంచాలి. ఆ తర్వాత ఎడమ చేతిని నెమ్మదిగా పైకి లేపి గాలిలో నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా తలని ఎడమ చేతిని కిందకు దించి 2 మోకాళ్లను ఫోల్డ్ చేసి నిలబెట్టి తలను వంచి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఈ సంతోలాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి శరీరాన్ని కుడివైపునకు తిప్పి ఉంచి ఆ తర్వాత నడుము పైన భాగాన్ని పైకి లేపి ఉంచి 2 చేతులను నేల మీదే ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని పొట్ట మీద ఉంచి నెమ్మదిగా కుడి చేతిని పైకి లేపి నిటారుగా గాలిలో ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ చేతిని నేల మీదే ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడి చేతిని కిందకు దించి నేలకు ఆనించి ఆ తర్వాత కుడి చేతిని గొంతు మీద ఉంచాలి. ఇప్పుడు కుడి చేతిని మరలా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కుడి చేతిని గొంతు మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు దించి కుడి చేతిని గొంతు కింద నుంచి తీసి 2 చేతులను నేల మీద ఉంచి శరీరాన్ని బోర్లా తిప్పి గాలిలో ఉంచాలి. ఈ స్థితిలో కాళ్ల వేళ్లని నేలకు ఆనించి ఉంచి తలను కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలని కొంచెం గాలిలోనికి లేపి 2 చేతుల వేళ్లు నుదురు కింద ఉంచి 2 కాళ్ల మోకాళ్లను నేలకు ఆనించి ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ సంతోలాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో సంతులాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ సంతులాసనం చేయడం వల్ల థైరాయిడ్ ని అదుపులో ఉంచడమే కాకుండా బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. మరి ఈ సంతులాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు సంతులాసన చూసామండి. సంతులాసన మనం ప్లాంక్ పోస్చర్ అంటారు. ఈ ప్లాంక్ ఎప్పుడైనా కూడా మనకి కోర్ స్ట్రెంథనింగ్ లో చాలా బాగా పనిచేస్తుందండి. నాట్ ఓన్లీ కోర్ స్ట్రెంథనింగ్, ఇట్ హెల్ప్స్ ఇన్ tightening your thighs and your toning your backbone and everything. ఇవే కాకుండా
థైరాయిడ్కి సంబంధించి కూడా దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి. సో ప్లాంక్ పోస్చర్ అనేది ఎప్పుడైనా సంతులాసన మనము స్ట్రాంగ్ బ్యాక్ కూడా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే పొట్ట తగ్గాలి అని చెప్పేసి మేము పొట్టకు సంబంధించిన వర్కౌట్స్ చేస్తామండి, చాలా చేస్తాము అంటారు. నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే బ్యాక్ కూడా అంతే స్ట్రాంగ్ గా కూడా ఉండాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ బ్యాక్ లేకుండా మనం ఈ ప్లాంక్ పోస్చర్ లేదా సంతులాసన ఇవి ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు వి ఎండ్ అప్ హార్మింగ్ అవర్ బాడీ. కాబట్టి స్ట్రాంగ్ బ్యాక్ అంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మనం గనక ఈ సంతులాసనని ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా అద్భుతమైన ఫలితాలు దీనివల్ల మనం పొందవచ్చు. సో సంతులాసన ప్లాంక్ పోస్చర్ ప్రాక్టీస్ చేసి స్ట్రాంగ్ బ్యాక్ మరియు స్ట్రాంగ్ అబ్డామినే కాకుండా థైరాయిడ్ గ్రంథికి సంబంధించి కూడా అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.